ఓ టైటానిక్ హీరోయిన్ రోజుకైతే ముద్దెట్టేశాడు. ఆ డాడీ ఫుడ్ ఇంకా రాదని ఉల్లిపాయకి రివ్యూ ఇచ్చేసాడు మామ. 30 ఫుడ్ ప్లేసెస్ ఇన్ కాకినాడ డే 28 లో అయితే మనం రెయిన్బో రెస్టారెంట్ కి వచ్చేసాం. ఇక్కడ ఎవ్రీడే స్పెషల్ ఐటమ్స్ ఇలా నోటీస్ బోర్డ్ లో ఎక్కేస్తాయి అనమాట. ఇక్కడ సిట్టింగ్ అయితే ఫుల్ క్లాస్ లేదు, అలాగే ఓవర్ మాస్ లేదు, డీసెంట్ గా ఉంది. ఇక్కడ ఫ్యామిలీస్ కి సెపరేట్ సిట్టింగ్ కూడా ఉంది మామ. ఈ వాల్ మీద పోదు వచ్చిన వాళ్ళందరినీ ఆకర్షిస్తుంది. మా వాడు ముద్దెట్టిన వీడియోలో ఎట్టకరా అని అంటున్నాడు. మా డాడీ ఉల్లిపాయకి ఇచ్చిన రివ్యూ మనం కూడా ట్రై చేసాం, కాకపోతే మాకు అంత ఎక్కలా. ఇక ఫుడ్ విషయానికి వచ్చేస్తే స్టార్టర్ లో ఫస్ట్ సంగై చికెన్ చెప్పాం, దాంతో పాటు క్రంచీ చికెన్ కూడా చెప్పేసాం. ఆ 2 ఐటమ్స్ మనం ముందు ఎట్టేసారు. క్రంచీ చికెన్ సర్వ్ చేశారు. దీని టేస్ట్ అయితే కరకరలాడుతూ బాగుంది మామ. దీన్ని సాస్ లో డిప్ చేసి తింటే ఇంకా బాగా అనిపించిన టేస్ట్ అయితే. నెక్స్ట్ ఐటమ్ షాంఘై చికెన్. మీరు స్పైసీ లాస్ అయితే ట్రై చేయండి మామ, పక్కా నచ్చింది ఇది మీకు. ఇక్కడ మొగలై బిర్యానీలు బాగా ఫేమస్ అంటే ఫస్ట్ ఒక మిక్స్డ్ పొట్లం బిర్యానీ చెప్పేసాం. ఇందులో రొయ్య చికెన్ మటన్ ఉంటాయంట. మా వాడు టేస్ట్ చేయాలనిపించింది, ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసిపోద్ది మనకి. మా వాడికి అయితే బాగా నచ్చిందంట. నెక్స్ట్ మనం ట్రై చేసాం, నాకు కూడా టేస్ట్ బాగా అనిపించింది మామ. ఫస్ట్ తిని మళ్ళీ చికెన్ మొగలై ట్రై చేస్తే ఇది అంత అనిపించలేదు. మళ్ళీ మొగలై కాకుండా ఫ్రై పీస్ చెప్పుంటే బాగుండేదేమో. నేను ఇంకా వీళ్ళ దగ్గర అయితే తందూరి అలాగే రొమ్మలి రోడ్డు కూడా దొరికేస్తున్నాయి మామ. ఇక్కడ ఇంకో హైట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 1 వరకు ఫుడ్ దొరుకుతుంది అంట మామ. అలాగే స్టూడెంట్స్ 1000 అబౌవ్ బిల్ చేస్తే 10% ఆఫ్. అలాగే ఇక్కడ 500 కాంబోలు ఇద్దరు సరిపోయేలాగా ఒక సూప్, ఒక చికెన్ స్టార్టర్, ఒక చికెన్ బిర్యానీ, ఒక కూల్ డ్రింక్ ఇస్తారంట మామ. అలాగే మీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. ఈ అడ్రస్ వచ్చేసి బాంగూరు జంక్షన్ నుంచి సాదా టెంపుల్ వెళ్ళే రూట్ లో లెఫ్ట్ లో ఉంటుంది మామ. అలాగే వెళ్తూ ఫాలో కొట్టే మామ.